ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ భవిష్యత్ ఏంటి? 2 పాత ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రీపెయిడ్ టాక్సీసు వాళ్ళని మనం కొత్త ఎయిర్‌పోర్ట్‌కి తీసుకెళ్ళగలుగుతామా లేదా? ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్ ఛార్జీలు చాలా ఎక్కువున్నాయి. దాని గురించి ఏం చేస్తాం? ఫస్ట్ ఇష్యూకొచ్చేసరికి ఆల్రెడీ దీని గురించి చేస్తున్నాము. సోషల్ మీడియాలో నేను కొంత హౌస్ కీపింగ్ వర్కర్లు వాళ్ళ బాధ వాళ్ళు చెప్తుంటే నేను అది కూడా చూశాను. ఇవాళే విశాఖపట్నం వచ్చాను కాబట్టి దాని మీద కూడా స్పందిద్దాం అనుకున్నాను. మీరు నాకు అవకాశం ఇచ్చారు చెప్తాము. ఇంచుమించు 800 కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఎవరైతే ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో వాళ్ళు ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ట్రాన్స్‌ఫర్ చేసేసింది. వాళ్ళకేం ఉద్యోగం పోలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ స్థానికులు ఉన్న వాళ్ళు 800 మంది ఉన్నారు. వాళ్ళల్లో మనకి వేరే వేరే డిపార్ట్మెంట్స్ అంటే ఎలక్ట్రికల్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ లైన్ ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మెకానికల్ వీళ్ళని మనం ఏంటి అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి మనం అందరికీ రిఫర్ చేసాం. వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూకి పిలవలేదు. వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకుని ఇంత ఏజ్ కన్నా తక్కువ ఉండి రెజ్యూమేలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే పిలుస్తామని చెప్పి వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. అది అందరికి అవ్వలేదు. అవునప్పుడు మిగతా వాళ్ళందరూ నేను ఎయిర్పోర్ట్స్ అథారిటీలో వైజాగ్ ఎయిర్పోర్ట్ చైర్మన్ గా అడ్వైజరీ బోర్డుకి చేశాను కాబట్టి నన్ను అప్రోచ్ అయితే కొందరు ఒకవేళ వచ్చినా వాళ్ళు ఇచ్చే జీతానికి అంత దూరం భోగాపురం దాకా రోజు వెళ్ళి రావాలంటే మాకు ఇబ్బందికరం కాబట్టి మాకు స్థానికంగా మాకు అవకాశాలు ఇప్పించండి అని అడిగారు నన్ను. మా ఎయిర్పోర్ట్ అడ్వైజరీలో దస్పల్లా హోటల్స్ ఎండి ఉన్నారు. ఇంకొకరు ఆంధ్ర చేంబర్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళిద్దరు చొరవ తీసుకుని నా పిలుపుకి వాళ్ళు స్పందించి ఏమన్నారంటే మా ఇద్దరి తరపున మాకు షార్టేజెస్ ఉన్నాయి, మేము వీళ్ళకి జాబ్ డ్రైవ్ పెడతాము అన్నారు. సో ఆంధ్ర చేంబర్స్ వైజాగ్ హోటల్స్ అసోసియేషన్ ఇద్దరు కలిపి ఒక జాబ్ డ్రైవ్ ఎయిర్పోర్ట్ లోనే పెట్టారు. ఎయిర్పోర్ట్ లో పెడితే ఆ రోజు డ్రైవ్ కి 440 450 మంది అటెండ్ అయ్యారు. 800 మందిలో 440 అటెండ్ అయ్యారు అంటే 360 మంది ఎందుకు అటెండ్ అవ్వలేదు అనేది నాకు కారణాలు తెలియదు. వాళ్ళకి ఆల్రెడీ ఇంకో దగ్గర ఉద్యోగం వచ్చేసిందా, లేకపోతే వాళ్ళకి ఇక్కడ పనిచేయాలని లేదా, అది మనకి నేను ఇంకా సరిగ్గా స్టడీ చేయలేదు. ఈ 440లో అరౌండ్ 130 పీపుల్ కి ఉద్యోగం ఆఫర్ చేశారు. ఇంకో 100-150 మందికి ఇంకో ఇంటర్వ్యూ కోసం పిలిచారు. అంటే వాళ్ళు ఇంకా కన్విన్స్ అవ్వలేదు. సరే, ఆ 130 మంది ఎంతమంది చేరారు, ఈ 160 మందికి రెండో ఇంటర్వ్యూ అయిందా లేదా అని కనుక్కుంటే రెండో ఇంటర్వ్యూకి పిలిచే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదంట, లేకపోతే కొందరికి అక్కడ జీతం నచ్చలేదని. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. కుదిరినంత వరకు వీ విల్ ట్రై టు అకామిడేట్ ఆల్ దీస్ పీపుల్. కానీ పనిచేసే వాళ్ళని కూడా కోరేది ఏంటి అంటే వచ్చిన అవకాశాన్ని మీరు కాదనమాకండి. ఎందుకంటే ఏ సంస్థ అయినా సరే ఫస్ట్ 6 నెలలు వాళ్ళు సరిగ్గా పనిచేస్తారా లేదా అని చూసుకుంటారు. బాగా పనిచేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తప్పకుండా వాళ్ళకి జీతం పెరిగి బాధ్యత పెరిగే అవకాశం వస్తుంది. నేను ఇప్పుడు ఎవరైతే మాకు అవకాశం లేదు అంటున్నారో అదైతే కరెక్ట్ కాదు. మనం అందరికీ అవకాశం ఇచ్చాము. 30 కంపెనీలు పైగా ఆ జాబ్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ వాళ్ళ వృత్తికే ఇంటర్వ్యూ చేశారు, హౌస్ కీపింగ్కే ఇంటర్వ్యూ చేశారు, ఎలక్ట్రికల్కే ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే ఈ రోల్స్ అన్ని హోటల్స్లో కూడా ఉంటాయి, ఈ రోల్స్ అన్ని కంపెనీస్లో కూడా ఉంటాయి. సో ఆ ఆపర్చునిటీస్కి మీరు ఇప్పుడు ఫోన్లు ఎత్తకుండా రెస్పాండ్ చేయకుండా కొందరికి నాకు అంత పని చేయాలని లేదు, లేకపోతే కొందరికి నాకు జీతం నచ్చలేదు, లేకపోతే కొందరికి ఆ ఆర్గనైజేషన్ నచ్చలేదు అంటే మా వరకు మేమేంటి వీళ్ళందరినీ కోరి మీకు అవకాశం ఇవ్వమని మేము కోరాము. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని నేను చెప్పలేను, కానీ నాకు అస్సలు అవకాశం లేకపోవడానికి ఏదో అవకాశం ఉండడానికి తేడా ఉంది కదండి. అండ్ ఎవరైనా సరే బాగా పనిచేస్తే తప్పకుండా పెరుగుతారు. ఇప్పుడు నేను కూడా యూనివర్సిటీని అడుగుతున్నాను, మా దగ్గర కూడా హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఉంటారు. ఎంట్రీ లెవెల్లో ఉన్నా సరే మేము విదిన్ 1 year 2 years 3 years అందరికీ పెంచుతాం. పనితీరు బట్టి ఉంటుంది. సో పనిచేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో దట్ ఐ హోప్ ఇట్ క్లారిఫైస్ ద ఫస్ట్ ఇష్యూ.